అన్నతో ఆస్తి తగాదాలే లేకపోతే రాకపోతే ఆమె సపరేట్ పార్టీ పెట్టేదా, దాన్ని మళ్లీ మడత పెట్టేసేదా? ఇది నా డౌట్. అసలు ఆమె తన దుకాణం మూసేసి కాంగ్రెస్ కండవా కప్పుకునేదా? ఆంధ్రాలో ప్లాట్ఫామ్ రెడీ, రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటూ కాంగ్రెస్ అధిష్టానం అధ్యక్ష పదవిని అప్పజెప్పేసింది. వచ్చి రాగానే అన్న మీద విరుచుకుపడింది. ఇక జగన్ వ్యతిరేకత అనే సబ్జెక్ట్ ఎలాగో రెడీగా ఉండనే ఉంది. ఇంకేముంది, మైకాన్. ఏ పార్టీ మీడియా ఆ పార్టీకి అనుకూలంగా జర్నలిజం పేరుతో రాతలు కూతల జాతర షురు. వైఎస్ఆర్ కూతురిగా జగనన్న వదిలిన ఈ బాణం ఇప్పుడు రివర్స్ అయి యూటర్న్ తీసుకుని తాడేపల్లి మీదకు వెళ్తోంది. ఒక పొలిటికల్ ఫ్యామిలీ సర్కస్ బెజవాడ రోడ్డు మీద జరుగుతోంది. జనాలకు ఫ్రీ ఎంటర్టైన్మెంట్ షో. షర్మిలకు కాంగ్రెస్ పేరు మీద ఒక రాజ్యసభ టికెట్ చిరిగే వీలుండొచ్చేమో. అంప చెయ్యి మీద పడున్న ఆంధ్ర కాంగ్రెస్ కు వ్యవస్థత్వాలు అందించడానికి షర్మిల హస్తం అందిస్తుంది. అనుమానమే అక్కర్లేదు. ఇక తెలుగుదేశం ఇందుకు వీలైనంత చేయూతనిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఓట్లు చీలిపోవడమే ఇక్కడ వాళ్ళకు కావాల్సింది. రాజకీయమా, ఎంత పనిచేసావు?